పేదలకు సెంటు భూమి ఇవ్వరు కానీ టీడీపీ పార్టీ కార్యాలయాలకు మాత్రం ఎకరాలు కోట్లకు కోట్ల విలువైన భూములను చంద్రబాబు నాయుడు లీజుకి తీసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీ కార్యాలయాలకు కేటాయిస్తున్నాడు. ఇది ప్రజా దుర్వినియోగం కాదా? టీడీపీ పార్టీ కార్యాలయాలకు మీ సొంత డబ్బులు వాడుకోవచ్చు. ప్రజాధనం దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏముంది? మీ పార్టీ అధికారంలో ఉన్నంత మాత్రాన, మీరు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఉందా? ప్రభుత్వ ఆస్తులను పార్టీ కార్యాలయాలకు వాడుకోవచ్చా అని ప్రజలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇదే వార్తని సాక్షి పత్రికలో మెయిన్ పేపర్లో ఈరోజు ముద్రించడం జరిగింది. సాక్షి పేపర్లో వచ్చిన కథనం ప్రకారం పేదలకు సెంటు భూమి ఇవ్వరు కానీ టీడీపీ ఆఫీసులకేమో ఎకరాల భూమి. మచిలీపట్నంలో ఇచ్చిన భూమి విలువ 50 కోట్లు. తిరుపతిలో కేటాయించిన స్థలం ఖరీదు 60 కోట్లు. గతంలోనూ అత్యంత విలువైన భూములను టీడీపీ కార్యాలయాలకు కేటాయించిన చంద్రబాబు డి పట్టాలు, వాగు పరంబోకు భూముల్లో మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయం, 3.6 ఎకరాలలో స్టార్ హోటల్ మాదిరిగా ఎన్టీఆర్ భవన్, విశాఖలో దసపల్లా భూములను ఆక్రమించి పార్టీ ఆఫీస్ నిర్మాణం, విజయవాడలో 50 కోట్ల విలువైన 95 సెంట్ల స్థలం కేటాయింపు. టీడీపీ కార్యాలయాలకు ముందు వరుసగా కోట్ల విలువైన భూములు. విజయవాడ గురునానక్ కాలనీ సమీపంలో 50 కోట్ల విలువైన 95 సెంట్ల ఇరిగేషన్ భూములు ఏర్పాటు చేసిన టీడీపీ కార్యాలయం. ఇలా ఎకరాల స్థలం లీజుకు తీసుకోవటం ప్రభుత్వ ధనం దుర్వినియోగం కాదా? భారతదేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సొంత పార్టీ కార్యాలయాలకు ఆయన సొంత డబ్బులు వినియోగించుకోలేడా? భూమి కొనుక్కోలేడా? ప్రభుత్వ భూములే లీజుకి కావాలనా? కోట్ల విలువైన ప్రభుత్వ భూములే మీకు లీజుకి కావాలనా? మీరు అంత పేదరికంలో ఉన్నారా? మీ పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ ఆస్తులు మీరు వాడుకుంటారా? ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగం అవుతుందా కాదా? వేరే వాళ్ళపై రాళ్ళు ఇసరటం కాదు, ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిపై రాళ్ళు ఇసరటం కాదు. ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కన్నా చంద్రబాబు పరిపాలన వరస్ట్గా ఉంది. ప్రజాధనం దుర్వినియోగం అవుతూ ఉంది. రాష్ట్ర ఆదాయం గత ప్రభుత్వం కంటే విపరీతంగా తగ్గిపోయింది. రాష్ట్ర రెవెన్యూ తగ్గిపోయింది. రాష్ట్ర జీడిపి తగ్గిపోయింది. కాగ్ నివేదికల ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బెస్ట్, చంద్రబాబు ప్రభుత్వం వేస్ట్ అని కాగ్ నివేదికలే అందుతున్నాయి. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు. ప్రభుత్వ ఆస్తులను విచ్చలవిడిగా తనకు కావాల్సిన వాళ్లకు ఎకరాలు లీజుకి ఇస్తున్నాడు. మెడికల్ కాలేజీలకు పీపీపీ విధానం పేరుతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దాదాపు 80,000 కోట్ల ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దానం చేసే పనిలో ఉన్నాడు. ఇలా ప్రభుత్వ ఆస్తులను విచ్చలవిడిగా మీ సొంత పార్టీ కార్యాలయాలకు మీకు కావాల్సిన వ్యక్తులకు కేటాయించటం, లీజుకి ఇవ్వటం, ఇది ఎవరు సొమ్ము అనుకుంటున్నారు చంద్రబాబు గారిని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. అధికార దుర్వినియోగానికి అధికారం ఉంది కదా అని పాల్పడటం నేరం అవుతుందా కాదా? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇలా టీడీపీ పార్టీ కార్యాలయాలకు ప్రభుత్వ స్థలాలని కేటాయించటం ఇది నేరం అవుతుందా కాదా? మీకు డబ్బు లేదా? మీ పార్టీ ఫండ్ లేదా? భారతదేశంలో పార్టీ ఫండ్ ఎక్కువగా వసూలు చేసి పార్టీ ఫండ్ ఎక్కువగా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఏపీలోని టీడీపీ పార్టీ మాత్రమే అని భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎక్కువ ఫండ్స్ కలెక్ట్ చేసేది ఒక టీడీపీ పార్టీనేనని భారతదేశంలో ప్రతి రాజకీయ నేతకు తెలుసు, ప్రతి రాజకీయ పార్టీకి తెలుసు. అలాంటిది ప్రభుత్వ భూముల్ని విచ్చలవిడిగా లీజుకి తీసుకోవటం, ప్రభుత్వ భూముల్లో టీడీపీ పార్టీ కార్యాలయాలు కట్టుకోవటం ఇది తప్పు అవుతుందా కాదా? ప్రజాధనం దుర్వినియోగం అవుతుందా కాదా? ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు దుర్వినియోగం చేస్తున్నారా లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి.